కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా జీవిత పాఠశాల అనే అంశంలో భక్తుడైన యోసేపు గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఈ క్రమంలో మనం ఆదికాండం 41వ అధ్యాయం 53వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తరువాత ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియతండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, ఈ వచనాన్ని మేము అధ్యయనం చేయడానికి మాకు అవసరమైన మీ ఆత్మ నింపుదలను దయచేయండి. వాక్యం వింటున్న మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. తమ ప్రియులైన ఇంటి యజమానులను కోల్పోయిన కుటుంబాలను మీరు ఆదరించండి. దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పు కలుగు చేయండి. అనేక మంది ఈ లేఖనాన్ని వింటున్నారు. వారి హృదయాల్లో కూడా వేదన, బాధ, కృంగుదల మీరే మీ వాక్యం ద్వారా వారిని సమకూర్చి ఆదరించి బలపరచండి. మాట్లాడుతున్న నీ సేవకుని మీ ఆత్మచేత నింపి ఈ మా సమయాన్ని దీవెనగా మార్చండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఫరోకి కల వచ్చింది. కలకు యోసేపు జవాబు చెప్పాడు. 7 సంవత్సరాలు పంట పండుతుందని, మరి 7 సంవత్సరాలు కరువు వస్తుందని. 7 సంవత్సరాలు పంట పండింది. 7 సంవత్సరాలు పంట పండుతూనే వచ్చింది. ఈ సంవత్సరాలలో యోసేపు ఐగుప్తు అంతటా సంచరించి అని రాసింది లేఖనంలో. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారం అంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణముల్లో దాన్ని నిల్వ చేసెను అని, ఏ పట్టణము చుట్టూ నుండి పొలముల యొక్క ధాన్యము ఆ పట్టణం ముందే నిల్వ చేసెను అని రాస్తుంది. 7 సంవత్సరాల కాలం ధాన్యాన్ని నిల్వ చేశాడు, చేస్తూనే ఉన్నాడు. 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు అంటే చిన్న విషయమేం కాదు. 7 సంవత్సరాల ప్రయాస, 7 సంవత్సరాల పని, 7 సంవత్సరాలు అతడు ప్రయాణించిన ప్రయాణాలు. ఒక్కసారి ఆలోచించండి. ఈ సంవత్సరాలని ఏ సంవత్సరాలు అనాలి? ఒకసారి ఆలోచించండి. అవును, 8వ సంవత్సరం కరువు సంవత్సరం కాకపోతే ఏమవ్వాలి? 8వ సంవత్సరం కూడా పంట పండి ఉంటే యోసేపు ఏం కావాలి? ఎక్కడో మనసులో ఈ దినాన్న నేను పడుతున్న ప్రయాసకు ఫలితం వస్తుందా? నేను చేస్తున్న పని ఫలవంతం అవుతుందా? ఇంత ప్రయాసపడుతున్నాను కదా పగలు రాత్రి, దీనికి ప్రయోజనకరమైన ఫలితాన్ని, ప్రయోజనాన్ని నేను చూడగలుగుతానా అని అనేక మంది అంతరంగాలలో సందేహాలు పొడచూపుతుంటాయి. ఆ మాట ఫరోకు కలగా వచ్చింది. దానికి జవాబుగా మాట నేను చెప్పాను. దేవుడే నాకు తెలియచేశాడు. ఇక్కడ దేవుడు అనే ఆలోచన లేకపోతే, ప్రభు మీద విశ్వాసం లేకపోతే, నిరీక్షణలో స్థిరత్వం లేకపోతే తప్పనిసరిగా ఏ వ్యక్తి అయినా నిరాశలోనికి వెళ్ళే అవకాశం ఉంది. అనుమానం అతన్ని పట్టుకునే వీలుంది.
అందుకని ఈ సంవత్సరాలను మనం మౌన సంవత్సరాలు అనొచ్చేమో. యోసేపు జీవితంలో మౌనంగా కొనసాగిన సంవత్సరాలు. మౌనాన్ని ఛేదిస్తూ యోసేపు 2 మాటలు పలికాడు. ఆ 2 మాటలు పరిశుద్ధాత్మదేవుడు లిఖించాడు. అదేమిటంటే, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోయేటట్లు చేశాడు అని. ఈ 7 సంవత్సరాల కాలంలో యోసేపు నోట వినపడిన మాట, దేవుడు నా సమస్త బాధను మర్చిపోయేటట్టు చేశాడు. అంతేకాదు, దేవుడు నేను ఏ దేశంలో బాధ పొందానో ఆ దేశంలో అభివృద్ధి కలుగు చేశాడు. 7 సంవత్సరాల కాలంలో యోసేపు నోటి నుండి పలికిన 2 మాటలు దేవుడు దేవుడు. దేవుడు అనే మాట అంటే విశ్వాసం సన్నగిలిన, దేవుని ఉనికిని గురించిన స్పృహ కోల్పోయిన ఏ వ్యక్తి అయినా తన ప్రయాస వల్ల ఫలితమే ఉంటుంది, నేనెందుకు ఇంత ప్రయాసపడుతున్నాను అని వేదన చెందే వీలుంది. కొన్నిసార్లు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒంటరిగా ఉండి పనిచేసే వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు, తారసపడతారు. వారు ఎంత కష్టపడుతుంటారో. వారితో కొద్ది సమయం గడిపినప్పుడు వారి అంతరంగాల్లో నుంచి బయటకు వచ్చే మాట ఏమిటో తెలుసా? సార్, ఇక్కడ నేను ఇంత ప్రయాసపడుతున్నాను, మరి అక్కడ నా పిల్లలు ఈ ప్రయాసను అర్థం చేసుకుని చదువుతున్నారో లేదో, వారి భవిష్యత్తు కోసం నేను ఇంత త్యాగం చేస్తున్నాను, వారు దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారో లేదో అనే ఆలోచన వస్తుంది సార్. వాస్తవానికి అనేక మంది జీవితాలలో నేటి సంవత్సరాలు ఇలాంటి సంవత్సరాలుగా ఉంటే ఉండొచ్చు, సందేహం ఏమీ లేదు. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, ఈ మౌన సంవత్సరాల్లో విశ్వాసం నుండి సందేహం వైపుకు ప్రయాణం చేస్తే తప్పనిసరిగా మనం నిరాశలోనికి వెళతాం, సందిగ్ధ పరిస్థితుల్లోనికి వెళతాం, తెలియని భయాలు ఆవహిస్తాయి. ఇదంతా చేసిన తరువాత 8వ సంవత్సరాన్న కూడా పంట బాగా పండితే ఫరో అనే మాట ఏమిటి? తానున్న స్థానం సంగతి ఏమిటి? ఇప్పటి వరకు సమకూర్చిన ధాన్యం సంగతి ఏమిటి? బహుశా ఈ ఆలోచన వచ్చినప్పుడు నేను కాస్త వివాదాస్పదమైన పరిస్థితులు, దుఃఖం, వేదన, మౌనంగా ఉండడం, వీటన్నిటి నడుమ రేపటిని బేరీజు వేసుకునే దగ్గర ఖచ్చితంగా దేవుడు తన కార్యం జరిగించకపోతే, ప్రభు పట్టించుకోకపోతే, ఆయన చేసిన వాగ్దానం నెరవేర్చకపోతే ఏమైపోతాం? ఇదే బాధ, ఇదే వేదన కనిపించింది. కానీ యోసేపు గారి జీవితంలో అవిశ్వాసానికి చోటు లేదు. యోసేపు గారి జీవితంలో దేవుని మీద నుండి తన కనుదృష్టి ప్రక్కకు తొలగిన సందర్భం లేదు. ప్రభు ఆయనతో ఉన్నాడు. ప్రభు ఉనికిని గురించిన స్పృహ యోసేపుకి ఎల్లప్పుడూ ఉంది. 5వ భాగం అతడు సంగ్రహించాడు. ప్రతి సంవత్సరం పంటలో 5వ భాగాన్ని అతడు సమకూర్చి ప్రతి పట్టణంలోనూ గిడ్డంగి కట్టాడు, దాన్ని నింపాడు. అతడు ఎంతగా ఆ ధాన్యాన్ని పోగు చేశాడు అనంటే, ఈ 41వ అధ్యాయంలో 49వ వచనంలో యోసేపు సముద్రపు ఇసుక వలె
అతి విస్తారమైన ధాన్యం పోగు చేసెను, కొలుచుట అసాధ్యమైన కనుక కొలుచుట మానివేసెను అని. ఎంత సమృద్ధి అయినటువంటి ధాన్యాన్ని అతడు సమకూర్చి ఆ ధాన్యాగారాలను నింపేశాక అకస్మాత్తుగా జరగకూడదు జరిగితే, తన ఆలోచన నెరవేర్చబడకపోతే అనే ప్రశ్న ఎప్పుడైనా యోసేపు గారికి వచ్చి ఉంటుందా అంటే వచ్చి ఉండదు. ఇక్కడనే ఒక మాట నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. రాకడ వస్తుందని ఎదురు చూస్తూ నమ్మకంగా జీవించే వ్యక్తులు భూమి మీద విశ్వాసులు మాత్రమే. విశ్వాస జీవితంలోనికి ఒకానొక దినాన్న కరువు కాలం ఒకటి రాబోతుంది. ఇందులో సందేహం ఏం లేదు. ఆ కరువు కాలం ఆమోసు గ్రంథం 8వ అధ్యాయంలో ఓ మాట లేఖనంలో ఉంది, 12వ వచనంలో. అదేమిటి అంటే, కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కునకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. అంటే ఈ కరువు ఏ కరువు? 11వ వచనంలో అంటాడు, యెహోవా మాటలు వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. అంటే దేవుని వాక్యం దొరకని కాలం, దేవుని వాక్యం వినపడని కాలం, దేవుని వాక్యం దూరం అయ్యే కాలం ఒకటి మన ముందుకు రాబోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అది ఎంత సమీపంగా ఉందో చెప్పడానికి వీలు కాదు. మనం ఆ కాలానికి ముందున్నాం. ఈ కాలంలో వాక్యాన్ని సమకూర్చుకోవలసిన అవసరత ప్రతి విశ్వాసికి ఉంది. ఇమ్మానుయేలు ఆయన నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పే వ్యక్తులు కానీ, నేను ఆయన రక్తంలో కడగబడ్డాను అని చెప్పే వ్యక్తి కానీ, ఆయన కొరకు నేను నమ్మకంగా జీవిస్తున్నానని చెప్పే వ్యక్తులు కానీ, ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్నానని చెప్పేవారు కానీ, నా జీవితం ఆయన కొరకు అంకితం చేశాననే వ్యక్తులు కానీ వాక్యాన్ని సమకూర్చుకోకపోతే, వాక్యాన్ని అంతరంగంలో నిల్వ చేసుకోకపోతే ఖచ్చితంగా ఆ రోజున దుఃఖపడవలసి వస్తుంది. నాకు బాగా పరిచయం ఉన్న ఒక సేవకుడు, ఆయన ఇప్పుడు లేరు, ఆయన ఫిన్లాండ్ వెళ్ళారు. ఫిన్లాండ్ వెళ్ళిన తర్వాత అక్కడున్న సంఘంలో వారితో, నాకు ఎందుకో ఒకసారి ప్రక్కనే ఉన్న దేశంలోని విశ్వాసుల్ని చూడాలని ఉంది, నన్ను అక్కడ తీసుకుని వెడతారా అని అడిగాడట ఆయన. వారు సరేనని ఓ రాత్రి ఆయన్ని తీసుకుని అతి కష్టం మీద బోర్డర్ దాటి దేశంలోనికి అడుగు పెడితే, అది సమాధులున్న స్థలంలో ఒక గుహ. లోపలికి వెళితే అప్పటికే ఒక 100 మంది వరకు మోకరించి ప్రార్థన చేస్తున్నారట. ప్రభువా, మా దగ్గరికి ఈ రోజున ఎవరినైనా పంపవా వాక్యం చెప్పడానికని. వీరు చెవులారా ఆ మాటలు విన్నారు. వాక్యం కోసం ఎదురు చూస్తూ ఆకలితో ఉన్న వాళ్ళని చూసినప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే అంటే వాక్యం సమృద్ధిగా ఉంది, కానీ ప్రజలకు వాక్యం ఇవ్వడాల ఆసక్తి లేదు. కానీ ఈ ప్రజలను చూస్తున్నప్పుడు వీరికి ఇక్కడ వాక్యం లేదు, వీరు వాక్యం వినపడితే చాలు అని ఎదురు చూస్తున్నారు అని ఆయన తన బాధను ఆ రోజు వ్యక్తం చేయడం జరిగింది. ఆయన నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు ఎవరి వద్ద బైబిళ్ళు లేవు, ఎవరి దగ్గర బైబిల్ ఉండే అవకాశం లేదు. ఆ సందర్భంలో ఆయన లేచి నిలబడి వాక్యం చెప్పడం ప్రారంభించి ఆయన ఎఫ్సి పత్రిక అన్నాడు అనుకోండి. ఎఫ్సి పత్రిక అనగానే ఒక వ్యక్తి లేచి నిలబడేవాడట. ఈయన
4వ అధ్యాయం 3వ వచనం అనగానే ఆయన వచనం చెప్పి కూర్చునేవాడు. ఇదికేం అర్థం కాల. అలా వాక్యం చెప్తూ మధ్యలో ఇప్పుడు ఒక సంఘటన దగ్గరికి రండి, లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి నుండి అని అంటే వేరే వ్యక్తి నిలబడి ఆ వచనాలు చెప్పేవాడట. ఇలా ఆయన వాక్యం చెప్పేలోగా సుమారుగా 15-20 రిఫరెన్సెస్ చెప్తే 20 మంది లేచి నిలబడి ఆ వాక్యాన్ని చెప్పారు. వాక్యం అయిపోయింది. వారందరూ సంతోషించారు. వారి దగ్గర ఆయన సెలవు పుచ్చుకుని బయలుదేరి ఫిన్లాండ్కి వెళ్ళిపోతున్నప్పుడు తన తోటి వారిని అడిగాడట, ఇదేమిటి వాక్యం లేదు కదా, మరి వాళ్ళు ఎవరికి వాళ్ళు నిలబడి ఎఫ్సి అంటే ఒక ఆయన లేచాడు, మరి లూకా సువార్త అంటే ఇంకొక ఆయన లేచాడు, ఏమిటిది అంటే ఏం లేదన్నా 66 గ్రంథాలు వారు కంఠస్థం చేశారు. మీరు ఏ అధ్యాయం ఏ వచనం చెప్పమన్నా చెప్తారు అని. ఆలోచించండి, మనకు దేవుని వాక్యం ఎంత మేర వచ్చింది, ఏ మేర నిల్వ చేసుకోగలిగా ఆలోచించారు ఎప్పుడైనా? ఒక్కసారి ఆలోచించండి. లేఖనం మన చేతుల్లో ఇవాళ ఉంది. ఈ వాక్యం మన చేతికి రావడానికి వెనక ఎంతమంది వ్యక్తుల యొక్క త్యాగం ఉందో, ఎంతమంది వ్యక్తుల యొక్క ఏమని చెప్పను హతసాక్షుల చరిత్ర ఉందో, ఈ వాక్యం ఎంత విలువైందో, ఈ వాక్యం విషయంలో మనం ఎంత పట్టింపు కలిగి ఉండాలో ఒకసారి ఆలోచించండి. కరువు కాలం రాబోవడానికి ముందు యోసేపు ఇసుక రేణువులంత విస్తారంగా ధాన్యాన్ని సమకూర్చాడు. కరువు కాలంలో ప్రజలు సమృద్ధిగా ఉండడానికి. నేను మీకు ఒక మాట కీర్తనలో నుంచి చూపిస్తాను. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 19వ వచనంలో, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. ఇది 37వ అధ్యాయం 19వ వచనం 2వ భాగం. కరువు దినాలలో వారు తృప్తి పొందుతారు అనే మాట. కరువు దినాలలో తృప్తి పొందుతారు అంటే అర్థం ఏమిటి చెప్పండి? దేవుడు వారికిచ్చిన సమయాన్ని వారు సద్వినియోగం చేసుకుంటారని, వాక్యాన్ని వారు జాగ్రత్త చేసుకుంటారని, వాక్యాన్ని నిల్వ చేసుకోవడం కోసం వారు సమాయత్తమవుతారని చెప్పటమే కదా. ప్రతి విశ్వాసి ఒక వాక్యపు గిడ్డంగి అయితే, అబ్బా రేపు కరువు కాలంలో మనం నడుస్తున్నా మాట్లాడుకునేది వాక్యమే, మనం కూర్చున్నా మాట్లాడుకునేది వాక్యమే. వాక్యం మన అంతరంగంలో సమృద్ధిగా నివసించాలి అని పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించారు. ఆలోచించండి ఒకసారి. మరో మాట, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ నేనైనా మీరైనా దేవుని పాదాల దగ్గర కనిపెట్టి ఆ వాక్యాన్ని మనం సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి సామెతల గ్రంథం దగ్గరికి రండి. సామెతల గ్రంథం దగ్గరికి వస్తే 6వ అధ్యాయం 6వ వచనంలో ఇలా ఉంది. అదేమిటంటే, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకునను, పై విచారణకర్త లేకునను, అధిపతి లేకునను, అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. అందుకనే వర్షాకాలంలో కానీ మిగిలిన కాలాల్లో అవి తమకు తమ పిల్లలకు కావలసిన ఆహారాన్ని సమృద్ధిగా సమకూర్చుకుంటాయి. ఆలోచించండి ఒకసారి. సోమరి, నువ్వు చీమల యొద్దకు వెళ్ళు అన్న మాట వద్దా? ఆయన చెప్పిన మాట దేనికోసం? ఈ కాలాన్ని ఎరిగి రాబోయే కాలాన్ని పసిగట్టి, ఈ కాలంలో నువ్వు చేయవలసిన పని నీవు నేను నమ్మకంగా చేయాలని లేఖనం చెప్పటం లేదా? ఇదే మాట 2 సార్లు సామెతల గ్రంథంలో రాయబడింది. 30వ అధ్యాయం 25వ వచనంలో, చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును అని. ఇది
వేసవికాలం ఆహారం సిద్ధపరచుకునే కాలం. భవిష్యత్తులో వర్షాకాలం రాబోతుంది. అప్పుడు ఆహారాన్ని సిద్ధపరచుకునే వీలుండకపోవచ్చు. ఆలోచించండి, ఈ కాలంలో ప్రభువుని తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంది, రాబోయే కాలంలో అవకాశం ఉండకపోవచ్చేమో. ఈ దినాన్న ప్రభు యొక్క వ్యక్తిగత లక్షణాలను మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో మన జీవితాల్లో వాటిని చూపించవలసిన అవసరత ఉంది. వాక్యాన్ని నిల్వ చేసుకోవడం కోసం ప్రభు మనల్ని సమాయత్తపరిచి బలపరిచి మనల్ని రేపటి దినం కోసం సిద్ధపరచునుగాక. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, లేఖనం మీది వింటున్న మా ప్రియుల అంతరంగాలు ప్రత్యేకంగా లేఖనం మీద మనసు పెట్టి వాటిని సమకూర్చుకుని రాబోయే కాలంలో అనేకులకు ఆహారాన్ని కరువు కాలంలో పంచేవారుగాను వారు సమృద్ధి కలిగి ఉండేట్టు సాయపడమని, మీ వాక్యము ఆత్మయు జీవమును అయ్యున్నాయి గనుక మాకు ఆ రెండంతల కృపను అనుగ్రహించండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుణ్ణి స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి.
గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుల్కా, కురిసే మంచు, జారే చిరుకు, మెరిసే